గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మే 17కి సంబంధించి ఈరోజు ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఈ అంశాలను నేను మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అన్నీ కవర్ చేయాలన్న ఒక ఉద్దేశ్యంతోటి కేవలం ఒకటే న్యూస్ పేపర్ మీద డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ న్యూస్ పేపర్స్‌ని కనుక కవర్ చేస్తే అన్ని టాపిక్స్ మనకు కవర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈనాడు, సాక్షి, హిందూ ఈ న్యూస్ పేపర్స్ నుంచి మీకు ఈ కరెంట్ అఫైర్స్‌ని తీసుకొని నేను మీకు ఇక్కడ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న సందర్భంలో ఏదైనా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను కూడా మీరు ఒకసారి రెఫర్ చేసుకుంటే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దాంతో పాటు రెగ్యులర్‌గా ఒక నోట్స్‌ని కూడా రాసుకుంటూ ఉంటే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మీకు అవగాహన రావడంతో పాటు సబ్జెక్ట్‌కి సంబంధించి ఒకసారి రివిజన్ చేసినట్లు కూడా అవుతుంది. కాబట్టి నోట్స్‌ని ఖచ్చితంగా రాసుకుంటూ ఉండండి. కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ అది మనకు యూపీఎస్‌సి కానివ్వండి, లేకపోతే ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కి సంబంధించి ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైక్ క్లాట్, ఎస్ఎస్‌సి, సీజీఎల్ వంటి ఎగ్జామ్స్ కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్. ఇందులో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వారికి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్‌ని ఫాలో అవుతూ ఉండాలి. ఇక ఏకేఎస్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉచితంగా రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్‌ని అందించాలి అన్న ఒక మంచి ఉద్దేశ్యంతోటే తెలుగు మీడియం వారికి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వారికి సెపరేట్‌గా యూట్యూబ్ ఛానెల్‌లో రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్‌ని అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఇక మ్యాగజైన్ విషయానికి గనక వస్తే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మనకు ఎవ్రీ మంత్ ఇంగ్లీష్ మీడియంలోను, తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన మ్యాగజైన్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, తెలుగు మీడియంకి సంబంధించిన మ్యాగజైన్స్. ఈ మ్యాగజైన్స్ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇది మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌తో పాటు అనాలిసిస్‌తో కూడిన ఇన్ఫర్మేషన్‌ని కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇటు ప్రిలిమ్స్‌కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇటు మెయిన్స్‌కి కూడా ఈ మ్యాగజైన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి సో, రెగ్యులర్‌గా ఈ మ్యాగజైన్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఎవ్రీ మంత్ దీనికి సంబంధించి ఈ మ్యాగజైన్స్ మనకు మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్తే ఈరోజు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఫస్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే ఇది ఎఫ్‌సిఆర్‌ఏ మరియు ఎన్‌జీఓస్‌కి సంబంధించిన అంశం ఇది. దీనికి సంబంధించి లాస్ట్ వీక్‌లోనే ఒక అంశం మనకు చెప్పడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా 16% ఎన్‌జీఓస్‌కి మాత్రమే ఈ ఎస్‌బీఐలో బ్యాంక్ అకౌంట్ అనేది ఉన్నట్లు లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మరొక అంశం కూడా సేమ్ అదే అంశాన్ని కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల ఈ ఎన్‌జీఓస్‌కి సంబంధించి ఈ ఫారిన్ ఫండ్స్ ఎక్కువగా ఈ ఎన్‌జీఓస్‌కి రావడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ చట్టం పేరే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనే చట్టము. అయితే ఈ చట్టంలో ఇటీవల కొన్ని సవరణలు తీసుకువచ్చారు. ఈ సవరణల ప్రకారము ప్రతి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎన్‌జీఓ సంస్థ ఏదైతే ఉందో, ఆ ఎన్‌జీఓ సంస్థ ఒక ఎఫ్‌సిఆర్‌ఏ అకౌంట్‌ను ఓపెన్ చేయాలని ఈ చట్టంలో ఒక నిబంధన తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని ఎక్కడ ఓపెన్ చేయాలంటే, ఢిల్లీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న ఎన్‌జీఓ ఇక్కడ ఎస్‌బీఐలో అకౌంట్‌ను ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. దాన్నే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అకౌంట్ అని మనం పిలుస్తున్నాము. ఈ అకౌంట్ దేనికోసం అంటే మనకు ఈ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్‌కి ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి అన్న ఒక ఉద్దేశ్యంతోటే ఈ అకౌంట్‌ని ఇక్కడ ఓపెన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఈ స్వచ్ఛంద సంస్థలపై కొన్ని ఆరోపణలు రావడం అనేది జరిగింది. కొన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు ఈ నిధుల దుర్వినియోగంలో పాల్గొన్నట్లు కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని కీలకమైన సవరణలు చేయడం అనేది జరిగింది. ఆ సవరణలో భాగంగానే మనకు ఏప్రిల్ 1 అనేది ఒక డెడ్‌లైన్ ఇవ్వడం జరిగింది. ఈ ఏప్రిల్ 1 లోపు ఈ అకౌంట్‌ని గనక
ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఫారిన్ ఫండ్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలంటే అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ కోవిడ్-19 పాండమిక్ ఉన్న నేపథ్యంలో అన్ని స్వచ్ఛంద సంస్థలకు ఈ ఎస్‌బీఐలో అకౌంట్‌ను ఓపెన్ చేయడం అనేది కొంత లేట్ అయింది. దీనికి సంబంధించి దీన్ని మరికొంతగా పొడిగించే అవకాశం ఉండాలని ఒక పిటిషన్ ఇక్కడ వేయడం అనేది జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్‌జీఓ సంస్థలు ఇక్కడ ఒక పిటిషన్‌ను కూడా వేయడం అనేది జరిగింది. సో, దీనిని ఎక్స్‌టెండ్ చేయాలని కోరడం జరిగింది. ఈ టాపిక్ గనక తీసుకుంటే మనకు గవర్నెన్స్‌లో భాగంగా ఎన్‌జీఓస్‌కి సంబంధించిన టాపిక్ మెయిన్స్‌లో ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీ మెయిన్స్‌లోను అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్‌లో కూడా మనకు ఈ టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎన్‌జీఓస్‌కి సంబంధించి ప్రభుత్వ పాలిసీలను అమలు చేయడమే కాకుండా, ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక రకమైన కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎన్‌జీఓస్‌కి సంబంధించి మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సవరణ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే యూజ్ పీఎం కేర్ ఫండ్స్ ఫర్ వ్యాక్సిన్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పిటిషన్ ఇక్కడ వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ని మరింతగా వేగవంతం చేయటానికి ఇక్కడ ఈ పీఎం కేర్ ఫండ్స్ ఏదైతే ఉందో, ఈ పీఎం కేర్ ఫండ్స్‌లో ఉన్న నిధులను కూడా ఉపయోగించి ఇక్కడ ఈ వ్యాక్సిన్స్‌ని ప్రొక్యూర్‌మెంట్ చేయాలని, అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్స్‌ని, జనరేటర్స్‌ని కూడా తీసుకోవాలని ఇక్కడ సుప్రీం కోర్ట్‌లో ఒక పిటిషన్‌ను వేయడం అనేది జరిగింది. ఏ ప్లీ వాస్ ఫైల్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ సీకింగ్ ఎ డైరెక్షన్ టు యుటిలైజ్ ద పీఎం కేర్ ఫండ్స్ ఫర్ ఇమ్మీడియేట్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్లాంట్స్, జనరేటర్స్ అండ్ దేర్ ఇన్‌స్టాలేషన్ ఇన్ 738 డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ. సో, అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ పరంగా గనక చూసుకుంటే పీఎం కేర్ ఫండ్స్‌కి సంబంధించిన అంశాన్ని కూడా మనం ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవాలి. అయితే ఇటీవల ఈ పీఎం కేర్ ఫండ్స్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపుగా 551 ఆక్సిజన్ ప్లాంట్‌లను కూడా ఏర్పాటు చేయాలని ఈ పీఎం కేర్ ఫండ్స్ నుంచి నిధులను కేటాయించడం అనేది జరిగింది. అయితే ఈ పీఎం కేర్ ఫండ్స్‌కి సంబంధించి ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ ఇది. పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌కి సంబంధించిన ఫండ్ ఇది. ఇందులో దీనికి చైర్మన్‌గా ఎవరుంటారంటే ప్రైమ్ మినిస్టర్ దీనికి చైర్మన్‌గా ఉంటారు. అదేవిధంగా మిగతా సభ్యులొచ్చేసి డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఇందులో సభ్యులుగా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక మైక్రో డొనేషన్స్ ఫండ్ అంటే సో, చిన్న మొత్తంలో కూడా ఇందులో డొనేషన్స్‌ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, సాధారణ పీపుల్‌తో పాటు ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో సంస్థలు కూడా ఇందులో ఈ ఫండ్‌ని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే సంస్థలు ఇచ్చే ఫండ్స్‌కి సంబంధించి ఇక్కడ కంపెనీస్ యాక్ట్‌లో కూడా కొన్ని సవరణలు తీసుకురావడం అనేది జరిగింది. సో, ద ఫండ్ విల్ స్ట్రెంథెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కెపాసిటీస్ అండ్ ఎంకరేజ్ రీసెర్చ్ ఆన్ ద ప్రొటెక్టింగ్ సిటిజన్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఫండ్స్‌ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫండ్స్ వల్ల సో, మరికొంతగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్‌ని సమర్థవంతంగా నిర్వహించే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇది మనకు ప్రిలిమ్స్‌లో ఇంపార్టెంట్. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో కూడా ఇంపార్టెంట్. సో, ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా దీన్ని మనం ఎగ్జాంపుల్‌గా రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే మార్స్ ల్యాండింగ్ గివ్స్ చైనాస్ స్పేస్ ప్రోగ్రామ్ లెగ్ అప్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చైనాకి సంబంధించి ఈ మార్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అరుణ గ్రహానికి సంబంధించి చైనా తన యొక్క రోవర్‌ని ల్యాండ్ చేయడం అనేది జరిగింది. చైనా ల్యాండెడ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ ఆన్ మార్స్ క్యారింగ్ ద ఫస్ట్ మార్స్ రోవర్. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ మార్స్ రోవర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ చైనాకి సంబంధించి. సో, ఇది అరుణ గ్రహంపై ఈ రోవర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేయడం అనేది జరిగింది. సో, గతంలో జూలై లాస్ట్ ఇయర్‌లో ఈ ఫస్ట్ మార్స్ మిషన్‌ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. దాని పేరొచ్చేసి టైయన్‌వెన్ 1 అనే పేరు. ఈ పేరు గూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి క్వెషన్స్ టు హెవెన్. ఈ టైయన్‌వెన్ అనే దానికి అర్థం వచ్చేసి క్వెషన్స్ టు హెవెన్ అనే మీనింగ్. దీన్ని మనం ఇంగ్లీష్‌లోనే గుర్తుంచుకోవాలి. సో, తెలుగు మీడియం వాళ్ళు కూడా దీన్ని ఇంగ్లీష్‌లోనే గుర్తుంచుకోవాలి. సో, టైయన్‌వెన్ 1 హాడ్ బీన్ ఇన్ ఆర్బిట్ సిన్స్ ఫిబ్రవరి అంటే గత ఫిబ్రవరిలో ఇది కక్షలోకి ప్రవేశించడం జరిగింది. టైయన్‌వెన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్. అయితే ఇక్కడ ఈ అరుణ గ్రహంపై ఉన్న
ఈ పరిశోధన చేయటానికి ఈ స్పేస్ క్రాఫ్ట్‌ని ముఖ్యంగా ప్రధాన ఉద్దేశ్యంగా విజయవంతంగా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో, ఇక్కడ ల్యాండెడ్ సక్సెస్‌ఫుల్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద రెడ్ ప్లానెట్ క్యారింగ్ ఎ రోవర్. ఈ రోవర్స్‌కి సంబంధించిన నేమ్ కూడా మనకి ఇంపార్టెంట్. జురోంగ్ అనే నేమ్. సో, ఈ పేరు కూడా మనము గుర్తుంచుకోవాలి. జురోంగ్. సో, దీని యొక్క పేరొచ్చేసి ఎ గాడ్ ఆఫ్ ఫైర్ ఫర్ ఎ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. గాడ్ ఆఫ్ ఫైర్ ఫర్ ఎ ప్లానెట్. సో, నోన్ ఇన్ ద చైనీస్ యాస్ ద ప్లానెట్ ఆఫ్ ద ఫైర్. సో, ఓన్లీ ద సోవియట్ యూనియన్ అండ్ ద యూఎస్ హ్యాడ్ ప్రీవియస్‌లీ క్యారీడ్ ఔట్ ఎ సక్సెస్‌ఫుల్ ల్యాండింగ్ ఆన్ ద మార్స్. సో, ఈ మార్స్‌పై ఇంతకుముందు సక్సెస్‌ఫుల్‌గా విజయవంతంగా ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించిన దేశాల్లో కనుక మనము చూసుకుంటే సోవియట్ యూనియన్ మరియు యూఎస్, ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో చైనా అనేది ఉంది. ఇది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక్కడ. సో, ఈ జురాంగ్ అనే రోవర్ ఏదైతే ఉందో, ఈ జురాంగ్ అనే రోవరు మార్స్ ఉపగ్రహంపై ఉత్తరార్ధ గోళంలో, ఇది కూడా మనము ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో గుర్తుంచుకోండి. ఉత్తరార్ధ గోళంలో యుటోపియా ప్లానెటియానో అనే ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్‌ని లక్ష్యంగా చేసుకొని పనిచేయడం జరుగుతుంది. యుటోపియా ప్లానెటియా. సో, గతంలో 2011వ సంవత్సరంలో చైనా, రష్యాతో కలిసి ఇటువంటి ప్రయోగాన్ని చేయడం జరిగింది. అప్పుడు ఈ ప్రయోగము సక్సెస్‌ఫుల్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం చైనా సొంతంగానే ఈ మార్స్ మిషన్‌ని ప్రయోగించడం జరిగింది. ఇక్కడ జురాంగ్ అంటే తెలుగులో అర్థం అగ్నిదేవుడు అని అర్థం. జురాంగ్ అంటే తెలుగులో అగ్నిదేవుడు అని అర్థం. సో, దీన్నే గాడ్ ఆఫ్ ఫైర్ ఫర్ ఏ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. సో, ఇక్కడ తియాన్వెన్ అనే పేరనేది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. ఇక మన భూమి నుంచి ఈ మార్స్‌కు దాదాపుగా ఎంత దూరం ఉంటుందంటే 320 మిలియన్ కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో, అక్కడి నుంచి ఇక్కడ భూమికి ఈ రేడియో సందేశాలు అందేందుకు ఎంత సమయం పడుతుందంటే 18 నిమిషాల సమయం అనేది పడుతుంది. సో, ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలివి. సో, ఇక్కడ అంగారక గ్రహానికి సంబంధించి దీన్నే మనము మార్స్ అని పిలవడం జరుగుతుంది. అంగారక గ్రహంపై ఉన్న ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ రాళ్ళు మనమే మినరాలజీ అని పిలుస్తాము. సో, ఈ ఖనిజ శాస్త్రానికి సంబంధించి అక్కడ వాతావరణ స్వభావాన్ని, అదేవిధంగా వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు 5 అదనపు సాధనాలను కూడా ఈ రోవర్‌లో అమర్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న రాళ్ళపై రాపిడిని కలిగించడానికి, వాటి యొక్క రసాయన స్వభావాన్ని అధ్యయనం చేయడానికి ఈ జురాంగ్‌కి లేజర్ సాధనాలను కూడా అమర్చారు. అయితే గతంలో ఈ యుటోపియా ప్లానెటియా అనే ప్రాంతంలో 1976వ సంవత్సరంలో అమెరికా వికింగ్ 2, ఇది కూడా గుర్తుంచుకోండి. వికింగ్ 2 అనే మిషన్‌ను మార్స్‌పై లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, పశ్చిమాన పెనుముప్పు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము తౌక్టే అనే తుఫాన్ ఏదైతే ఉందో, ఈ తుఫాను ఈ అరేబియా సముద్రంలో ఏర్పడడం జరిగింది. సో, ఇక్కడ మనం ఎగ్జామినేషన్ గుర్తుంచుకోవాల్సిన అంశము అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ పేరొచ్చేసి తౌక్టే అనే పేరు. ఈ పేరు ఇంపార్టెంట్. ఈ పేరు మనకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఇది ఎక్కడ ఏర్పడిందని మనకు ఎగ్జామ్‌లో అడుగుతాడు. సో, ఈ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమక్రమంగా వాయుగుండంగా మారడం అనేది జరిగింది. సో, ప్రస్తుతం ఈ తౌక్టే అనే తుఫాను గుజరాత్ వైపు వెళ్ళడం జరిగింది. సో, ఇక్కడ దీని యొక్క ప్రభావం అనేది ఏ ఏ రాష్ట్రాల్లో ఉంటుందంటే లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, గుజరాత్, ఈ నైరుతి రాజస్థాన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలైన దీవ్ మరియు దమన్, ఈ ప్రాంతాలలో
యెల్లో అలర్ట్‌ను కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో, మనకు ఈ తుఫాన్‌కి సంబంధించి ఒకసారి మనము జియోగ్రఫీకి సంబంధించి ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ కూడా చూసుకోవాలి. సో, ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా తుఫాన్ అనేది అరేబియా సముద్రం నుంచి ఆ ప్రాంతాల మీద ప్రభావం చూపుకుంటూ గుజరాత్ నుంచి పాక్షికంగా రాజస్థాన్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఈ టౌక్టే అనే పేరేదైతే ఉందో దీనికి అర్థం కూడా మనం చూసుకోవాలి. సో, ఈ టౌక్టే అనే పేరుని ఎవరు సిఫారసు చేశారంటే మయన్మార్ ఈ పేరుని పెట్టడం అనేది జరిగింది. సో, టౌక్టే అంటే పెద్దగా శబ్దం చేసే బల్లి అని అర్థం. సో, ఇది కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇక మరొక అంశాన్ని గనక తీసుకుంటే 2004వ సంవత్సరం నుంచి ఈ తుఫాన్లకి పేరు పెట్టడం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎప్పటినుంచంటే 2004వ సంవత్సరం నుంచి ఈ తుఫాన్లకు నామకరణం చేయడం అనేది జరిగింది. సో, ఈ బంగాళాఖాతము మరియు ఈ అరేబియన్ సముద్ర తీరంలో ఉన్న 8 దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 8 దేశాలు ఈ పేర్లను సూచించడం జరిగింది. ఇందులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్ ఈ దేశాలు పాల్గొని సో, 2004వ సంవత్సరంలో వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎంఓ అంటారు. సో, దీని యొక్క ఆధ్వర్యంలో 8 పేర్లు ఒక్కొక్క దేశము 8 పేర్లను సూచించింది. సో, 8 అంటే మొత్తం 64 పేర్లు అవుతాయి కంప్లీట్‌గా. అయితే ఈ 64 తుఫాన్ల పేర్లనేది ఇప్పటికే ఈ జాబితా అనేది పూర్తయింది. ఆ తర్వాత మళ్ళీ డబ్ల్యూఎంఏ కొత్త జాబితాను విడుదల చేయడం అనేది జరిగింది. సో, మొత్తం 13 దేశాలు, 13 పేర్లను సూచించడం జరిగింది. సో, ఈ జాబితాలో సూచించిన పేర్లను కూడా ప్రస్తుతం వాడడం జరుగుతుంది. సో, గతంలో బంగ్లాదేశ్ సూచించిన నిసర్గ, భారత్ సూచించిన గతి తుఫాన్లు ఏవైతే ఉన్నాయో, సో, అవి కూడా ఈ 13కి సంబంధించిన లిస్ట్‌లోనే ఉన్న పేర్లు. సో, ప్రస్తుతం తౌక్టే అనే పేరును మయన్మార్ సూచించడం జరిగింది. సో, ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, ఇది మనకు మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అరేబియన్ సీ మరియు బే ఆఫ్ బెంగాల్. సో, దీన్ని ఒకసారి మనం మ్యాపింగ్‌లో చూసుకోవాలని నేను మీకిక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ 2 డీజీ ఔషధం విడుదల నేడే అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోవిడ్-19కి సంబంధించి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఒక మెడిసిన్‌ని రూపొందించడం జరిగింది. దీని యొక్క పేరొచ్చేసి 2 డీజీ. సో, దీనికి సంబంధించి గతంలోనే మనము లాస్ట్ వీక్‌లోనే దీనికి సంబంధించిన అంశాలను చెప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. సో, గ్రామ స్థాయిలో ఉన్న ఈ రైతులు ఎవరైతే ఉంటారో వారికి అవసరమైన విత్తనాల నుంచి పంట విక్రయాల వరకు అన్ని సేవలను అందించడానికి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అంటే దాదాపుగా 10,406 రైతు భరోసా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సారీ, ఇక్కడ 6 కాదు, 10,408 భవనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏపీలో గ్రామాలకు సెన్సార్ ఆధారిత తాగునీరు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగతా 6 రాష్ట్రాల్లోని 100 గ్రామాలకు సెన్సార్ ఆధారిత తాగునీరును అందించాలని కేంద్ర జలశక్తి శాఖ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో, ఇక్కడ మనము జాతీయ జల జీవన్ మిషన్‌కి సంబంధించి కూడా ఒక్కసారి ఈ స్కీమ్‌కి సంబంధించి ఒకసారి మీరు చూసుకోవాలి. సో, ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మణిపూర్‌లలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాష్ట్రాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఈ సెన్సార్ ఆధారంగా ఇక్కడ తాగునీటిని అందించడం అనేది జరుగుతుంది. సో, ఇది ఈరోజు మనకు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంటుంది. దీంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము.
కోచింగ్ అనేది మనకు ఆఫ్‌లైన్‌లో మోడ్‌లో ఉంటుంది. ఆన్‌లైన్ మోడ్‌లో కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆప్షనల్‌కి సంబంధించి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని మనం ఆప్షనల్స్‌గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు యూపీఎస్సీకి సంబంధించి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ మెయిన్స్ మాక్సిమైజర్ అనే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇందులో మనకు మెంటార్‌షిప్‌తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో, మెయిన్స్‌లో ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్‌పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది ఇంగ్లీష్ మీడియంలోను, తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. బోత్ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌లో కోచింగ్ అనేది ఉంటుంది. దీంతో పాటు మనకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో. దీనికి సంబంధించి మీరు 8448449709 నంబర్‌కి మీరు కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం అనేది లభిస్తుంది. ఇక ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్‌ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆన్‌లైన్ క్లాసెస్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇది ఉపయోగపడుతుంది. ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యుకేషన్ యాప్. సో, ఇది ప్రస్తుతం వర్క్ అవుతుంది. మీరు లాగిన్ అవుతే మరొకసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయండి. సో, మీకేమైనా ఇష్యూస్ కనుక ఉంటే. ఇక ఇది ఈరోజు మనకు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.